ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి. విద్యా ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను, ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను, పక్షులపైనను, ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి, 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. మిథున రాశి వారికి 12 సంవత్సరం తర్వాత రాశిలోనే దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కర సందర్భంగా ప్రవేశించడం, సంచారం చేయడం వలన విద్య, ఉద్యోగ, విదేశీయాన, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వస్త్ర దాన కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటి మీ కోరిక నెరవేరుతుంది. గురువుల యొక్క సేవ, దేవాలయ ప్రదక్షిణము, దేవాలయంలో సేవ, సత్సంగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మీరు మొగ్గు చూపిస్తారని చెప్పి కనుకోవాలి. ఇక మిథునరాశి వారికి ఇంకనూ యోగం కలగాలి అన్నట్లయితే ప్రవహించే నీటిలో పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయడం, పసుపును కొబ్బరికాయని నీటిలో వదిలేయడం వల్ల గురుయోగ్యత శక్తి కలిగి అద్భుత రాజయోగం మిథునరాశి వారి సొంతమవుతుంది. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన మీరు మరో మెట్టకి స్థిరచర ఆస్తులు మీ సొంతం కాబోతాయి. అదే కాకుండా కూడా అర్ధాష్టమ కేతు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు. రాజ్యస్థానంలో శుక్రుడు, శని, రాహు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగస్తులలో, వ్యాపారాలలో గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనిపించే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. మీరు నిత్య నైతికంగా ఏ ఉద్యోగాన్ని అయితే చేస్తున్నారో,
ఏ వ్యాపారాన్ని అయితే చేస్తున్నారో, ఏ కార్యకలాపాలు చేస్తున్నారో వాటిలో సమయాన్ని వెచ్చించి ఆనందకరమైనటువంటిగా మీరు మలుచుకోగలిగితే మిమ్మల్ని మించినటువంటి రారాజు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మీ బుద్ధే, మీ పెట్టుబడి, మీ సత్ప్రవర్తనే, మీ విజయము, సమయపాలనే మీకు అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది. వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అలాగనే అనవసర ఖర్చులు, వైద్య సేవనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వేలకు తిండి, వేలకు నిద్ర, ఆసనం, ధ్యానం, సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితే అన్నింటా విజయం మిథున రాశి వారి సొంతమవుతుంది. స్వయం వృత్తులు, సేవారంగాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఇంజనీర్ రంగంలో ఉండబడిన వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు విశేషంగా 20వ తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి, అలాగనే 27వ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కాళభైరవ స్వామి అష్టకాన్ని వినడం, సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులను విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.